పిత అన్న పదము రక్షణకు సూచన. ఆ రక్షణే ధాతు. పిత అంటే రక్షించేవాడు. తన రక్షణను అక్కడ పెట్టాడు. తన స్వరూప రక్షణను ఒక బయట అంశం మీద నిలిపాడు అర్జునుడు. తనకు ఎవరు రక్షణ? తానే రక్షణ. తనకు తానే రక్షణ. ఎందుకంటే ఈ దేహానికి రక్షణ అనుకోండి, బయటి నుండి వచ్చే దాని నుండి రక్షించుకోవాలి మనం. దేహానికి ఏదైనా సరే, ప్రాకృతికమైనా సరే అప్రాకృతికమైనా సరే, బయట వచ్చే దాని నుండి మనం రక్షించుకోవాలి. కానీ స్వరూప ధారణకు, అంటే నేనున్నాను అన్న సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటానికి ఎవరు రక్షణ? అక్కర్లేదు, బయట ఏది అక్కర్లేదు. తన ధారణయే తనకు రక్షణ. దాన్ని పితృవులను బయట వాళ్ళ మీద పెట్టాడు అర్జునుడు. తను చేసిన తప్పేమిటంటే, మనం కూడా అంతే. అది లేకపోతే నేను లేను అనే ఒక రక్షణ వ్యవస్థను బయట దాని మీద పరాధీనం చేస్తున్నాం. ఏది లేకపోయినా తెలుసా, మీరు ఇందాక మనం అనుకున్నాం కదా, నిద్రను జయించాడు. నిద్రలో ఏం నిరూపణ అవుతుంది? వీళ్ళు ఎవరైనా ఉన్నారా నిద్రలో? ఎవరు లేరు కదా. అయినా నేను ఉన్నానా లేదా? చివరికి మనసు కూడా లేదు గాఢ నిద్రలో. నేనున్నానా లేదా తెలుస్తోంది కదా. మరి దాన్ని జయించిన అర్జునుడు ఇప్పుడు ఇక్కడ ఎటువంటి స్థితికి వచ్చాడు చూడండి.